వినయ్, వైషు స్టాఫ్ రూమ్కి వెళ్ళారు. వినయ్, వైష్ణవి ఎదురుగా కూర్చొని ఏం డౌట్స్? అదే రాత్రి మనం ఇంట్లో చెప్పుకున్నాం కదా, అందులోనే ఇక్కడ అమ్మాయిలకు లోపల మాటలు వినిపించినట్లు ఉన్నాయి. వాళ్ళకు లోపల ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీగా ఉంది. అందుకే వాళ్ళు స్టాఫ్ రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి లోపల చూస్తున్నారు. వైషు వాళ్ళని ఉడికించాలని వినయ్ దగ్గరికి వచ్చి క్లోజ్గా ఉంటూ బుక్లో చూపిస్తూ అలా ఎక్స్ప్లెయిన్ చేయటం అయిపోయాక, సరే ఇంక వెళ్తాను అని వెళ్తుండగా వైషు చున్నీ వినయ్ జేబులో పెన్కి చిక్కుకుంది. అది తీయాలని ఇద్దరు చేయి పెట్టారు. బయట చూస్తున్న అమ్మాయిలకు వెనక నుండి వినయ్ కనిపిస్తున్నాడు. వినయ్ అడ్డు ఉండటం వలన వైషు కనిపించటం లేదు. మాటలు వినిపిస్తున్నాయి. పెన్నుకి చిక్కిన చున్నీని తీసి పట్టుకొని, మనం మొదటి నుండి ఏదో క్లోజ్గా ఉన్నాం కదా అంటే అదే ఆ రోజు ఫస్ట్ టైం లిఫ్ట్లో, తరువాత నీ చున్నీ బ్రాస్లెట్ లింక్కి పడింది, ఇప్పుడు ఇక్కడ అంటూనే వినయ్ నోటిని వైషు తన చేత్తో మూసి, ఇంక చాలు, చున్నీ వదిలితే వెళ్తాను. కాలేజీ చుట్టూ చక్కర్లు కొడుతూనే వారినే కదా చెప్పింది. కానీ ఈయనైతే ఎప్పుడెప్పుడు క్లోజ్గా ఉన్నారో కూడా చెబుతున్నారు. వైషు బయటకు రావడం చూసి స్టాఫ్ రూమ్ ఎంట్రన్స్కి ఫాస్ట్గా వచ్చారు ఆ అమ్మాయిలు. వైషు వాళ్ళని చూసి సిగ్గుపడుతూ లిప్స్ తుడుచుకుంటూ వచ్చింది. వెనకాల వినయ్ వచ్చాడు. సిరి, సంధ్య, కావ్య షాకింగ్గా చూశారు. వైషు నవ్వుతూ వెళ్ళిపోయింది. వినయ్ ఆ అమ్మాయిల్ని ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు సార్. ఏంటి, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవును, అయితే చెబుతాను రండి. అది అలాగే ఉంటుంది సార్. అయినా మాకు డౌట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు చాలా వరకు క్లారిఫై అయ్యాయి. వదిలేదు సార్ అని వెళ్ళిపోయారు. వాళ్ళ బిహేవియర్ వినయ్కి విచిత్రంగా అనిపించింది. ఒకవైపు ఇంటికి వచ్చి గదిలో కూర్చొని ఆ అమ్మాయిలను తలుచుకొని నవ్వుకుంది. ఇంకా ఆయన జోలికి వెళ్లరు. గదిలో టేబుల్ మీద ఉన్న మ్యారేజ్ ఫోటోని తీసుకొని మంచం మీద పడుకొని ఫోటోలో వినయ్ని చూస్తూ, అయినా ఆ అమ్మాయి గురించి మాట్లాడితేనే నేనెందుకు జెలస్ ఫీల్ అయ్యాను? వాళ్ళు మీ దగ్గర కూడా రాకూడదని మీతో క్లోజ్గా ఉన్నానా? అది నాకు ఎందుకు సంతోషాన్ని ఇచ్చింది అంటే, నాకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమిస్తున్నానా అనుకున్నాను. ఎప్పుడూ వినయ్ దగ్గర బయటపడలేదు వైషు. కానీ సబ్జెక్ట్ వంకుతో వినయ్ కాలేజ్కి అప్పుడప్పుడు వెళ్తూనే ఉండేది. వినయ్ కూడా వైషు సబ్జెక్ట్ అడ్డు పెట్టుకుని వస్తుందని అర్థమవుతుంది. అలా రావడం నచ్చింది. అలాగే కాలేజీకి వెళ్ళినప్పుడల్లా సిరి, సంధ్య, కావ్యాలతో బాగానే మాట్లాడుతూ ఉండేది. రోజు వినయ్ ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిపోతే తరువాత వైష్ణవి తన బండి మీద కాలేజ్కి వెళ్ళేది. ఆ రోజు వినయ్ వెళ్ళాక బయలుదేరదామని బండి తీస్తే స్టార్ట్ అవ్వలేదు. ఆటో కాలేజ్కి వెళ్ళింది. ఆ రోజు వినయ్ కాలేజ్కి వెళ్ళాలనుకుంది, కానీ బండి లేదు. మధు వినయ్ వెళ్ళి కాలేజ్ వైపు వెళ్తుందని తెలిసి అక్కడ డ్రాప్ చేయమంది. ఏంటి, నీలో ఈ మధ్య బాగా మార్పు వచ్చిందే? మార్పా? మరే పదే పదే మీ ఆయన కాలేజీకి పరువు తీస్తున్నావు, ఏంటి సంగతి? చెప్పాను కదా ఆయన చేత సబ్జెక్ట్ అందులో డౌట్స్ చెప్పించుకుంటున్నానని. అబ్బా, మాకు చెవిలో పువ్వులు పెట్టక తల్లి, నువ్వు ఊరుకోరాది. అది నిజంగా సబ్జెక్ట్ చెప్పించుకోవడానికే వెళ్ళేది. కాకపోతే ఆ సబ్జెక్ట్ ఏంటో మనకి తెలియదు. ఎందుకంటే మనలా దానికి ఇంకా పెళ్లి కాలేదు కదా. వస్తే మీరు అనుకున్నట్లు ఏం లేదే. ఇంకా ఆట పట్టించారంటే చంపేస్తాను. మధు ముందు ఇది చెప్తుంది. నువ్వు ఆయన కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా, లేక నేను ఆటోలో వెళ్ళనా? అమ్మాయి గారు కంగారు పడుతున్నారు కానీ డ్రాప్ చేయవే. పాపం అసలే మొగుడిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది. మీకు దండం తల్లి, మీరేం హెల్ప్ చేయనక్కర్లేదు, నేను వెళ్తాను. ఎందుకంత కోపం? పద డ్రాప్ చేస్తాను అని రాధిక, మధు నవ్వుకుంటూ వైషు ఇంక వాళ్ళని పట్టించుకోకుండా మధు బండి మీద వినయ్ కాలేజ్కి వెళ్ళింది. డౌట్ క్లియర్ అయ్యి వెళ్ళమంటే టైంకి వినయ్ వైషు బండి ప్రాబ్లం వచ్చింది, కొంచెం మా కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. అయ్యో, ఇప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, నెక్స్ట్ అవర్ ఖాళీ. కానీ అంతసేపు వెయిట్ చేస్తే నీ కాలేజీలో క్లాస్మేట్స్గా ఆటో మీద వెళ్ళు. ఇంతకీ డబ్బులున్నాయా? ఇవ్వనక్కర్లేదు అని అక్కడి నుండి వెళ్ళింది. వైషుకి వినయ్తో వెళ్ళాలని ఉంది. కాసేపు వెయిట్ చేద్దామా? ఆటోలో వెళ్ళమన్నాక ఇంకెందుకు ఎదురు చూస్తానని అనుకొని అడుగులో అడుగు వేసుకుంటూ స్లోగా వెళ్తుంది. నిజంగానే ముద్దపప్పు ఆయన. ఆ అమ్మాయిని బండి ఎక్కుతానంటే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్తారు. ఈయన మాత్రం ఆటోలో వెళ్ళు, డబ్బులున్నాయా అంట. ఇంకా ఆయన కోసం ఇంత దూరం ఎన్నిసార్లు వస్తున్నా అయినా నాకంటే ఆ క్లాసులు ఎక్కువయ్యాయా? ఏపీలో మహా అనుకొని తిట్టుకుంటూ నడుస్తూ వెనకాలే బండి మీద వినయ్ వచ్చాడు. వైషు, బండి ఎక్కువ. అక్కర్లేదు, ఇంపార్టెంట్ క్లాస్ ఉందన్నారుగా, ఎందుకు వచ్చారు? నీకోసమే నా క్లాస్ని నెక్స్ట్ అవర్కి మార్చి వేరే లెక్చరర్ని రిక్వెస్ట్ చేసి పంపాను అని వైపు చేతిలో బుక్ పట్టుకొని లాక్కున్నాడు. ఎక్కువ వైషు. లోపలికి హ్యాపీగా ఉంది తన కోసం వచ్చినందుకు. వినయ్కి వైషుని హత్తుకుంటుందని చేతిలో బుక్స్ తీసుకొని వైషు వినయ్ని ఉడికించాలని భుజం మీద చేయి మాత్రం వేసి కూర్చుంది. దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి, ఇంకా క్లాస్కి టైం ఉందిగా, ఐస్ క్రీమ్ తిని వెళ్దామా? అక్కడ అందరూ జంటగా చేయి పట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని వస్తున్నారు. అది చూసి వినయ్ వైషు పక్కన నడుస్తూ భుజం మీద చేయి వేయాలా వద్దా అనుకొని వైషు భుజం వరకు చేయి వెళ్ళి వైషు చూస్తుందని ఆగిపోయి దిక్కులు చూస్తూ ఏమి జరగనట్లు వెనక్కి చేయి. తరువాత
వైష్యుని కాలేజ్ దగ్గర దింపి వైష్యు వినయ్ చేయి వేయాలని తలుచుకుంది. పాపం అనుకుంది. ఈయనకు నేను దగ్గరవుతున్నానో లేక అర్థం కాక ఏడిపించి కన్ఫ్యూజ్ చేయాలా? వైష్యు కాలేజ్ అయిపోయినప్పటికీ వినయ్ కాలేజ్ బయట ఎదురు చూస్తున్నాడు. ఏంటి ఇక్కడ? బండి రిపేర్ అన్నావుగా, ఇంటికి ఎలా వస్తావు? అందుకే వచ్చాను. వినయ్ కేరింగ్ వైష్యుకి నచ్చింది. వైష్యు కాలేజ్ దగ్గర వినయ్ వెయిట్ చేయడం చేసి వైష్యుని తీసుకెళ్ళడం అనుకోకుండా సిరి, సంధ్య, కావ్య చూశారు. అబ్బో, వైష్యు చెప్పింది నిజమేనే సార్, ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ అన్నమాట. అందుకేగా వేరే కాలేజీలో అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట. మన వినయ్ సార్ ఈ వైష్యు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారే. నిజమే, అందరూ వీళ్ళ లక్కీ లవర్స్ పార్క్ అయింది. కాలేజ్ ఏమో మీటింగ్ స్పాట్. ఇక్కడ స్టాఫ్ రూమ్ గురించి చెప్పనక్కర్లేదు. వీళ్ళకి రొమాంటిక్ అడ్డాన్ని నవ్వుకున్నారు. వైష్యు బండి రిపేర్ అన్న వంకతో వినయ్ బండి మీద వెళ్ళాలని వినయ్ ఎర్లీగా వెళ్తాడు. తను ఎర్లీగా రెడీ అయింది. వైష్యు ఉద్దేశం తెలియక బండి లేకపోతే ఇబ్బంది కదా అని వైష్యుకి చెప్పకుండా బండి రిపేర్ చేయించి తాళాలు ఇచ్చి బండి రెడీ అని వెళ్తాడు. ఎవరైనా బండి మీద తీసుకుని వెళ్ళి రిపేర్ చేయించరు. కానీ ఈయన రిపేర్ చేయించి కీస్ ఇచ్చారు. ఏదో గొప్ప పని చేసినట్లు. మరీ దద్దోజనంలా తయారయ్యాడేంటి అనుకుని బాధగా కాలేజీకి వెళ్ళింది.